నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, సీఎం జగన్ అంటే ఇప్పుడు ఆపద్ ముఖ్యమంత్రి అనుకోండి. ఇప్పుడు ఆయన ఓడిపోతారు అని చెప్పేసి చాలా వరకు న్యూస్ వచ్చింది. కానీ కడపలో ఆయనకి కొంత మెజారిటీ తగ్గినా ఓడిపోయినట్టే లెక్క అని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే మనం ఎలా చూడొచ్చు అంటారు? అసలు వాట్ ఈస్ కడప? అంటే వైసీపీకి కంచుకోట, అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట అది. ఇప్పుడు ఒకవేళ ఓడిపోతే అసలు పరిస్థితి ఏమిటి అంటారు? ఆపద్ధర్మ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి అంటే అక్కడ వ్యతిరేకత అనేది బాగా వచ్చింది పులివెందల్లో. ఎందుకంటే షర్మిల గారు కానివ్వండి, అంటే వివేక హత్య గురించి స్టార్ట్ అయిన ఇది వాళ్ళ చెల్లెళ్ళైన షర్మిల గారే కానివ్వండి, సునీత గారే కానివ్వండి, సౌభాగ్యమ్మ గారు, వివేకానంద రెడ్డి గారి సతీమణి అయిన సౌభాగ్యమ్మ గారే కానివ్వండి, వీళ్ళందరూ బహిరంగంగానే మాట్లాడటం జరిగింది. అంటే వాళ్ళు స్టేజ్ మీదనే అవినాష్కి ఈ హత్యలో భాగం ఉంది అనేది వాళ్ళు బహిరంగంగానే చెప్తా వచ్చారు కదా. సో ఎందుకు ఆయన అరెస్ట్ కాలేదు? అరెస్ట్ కానప్పుడు ఈయన సేవ్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. సో అతన్ని నేను నమ్ముతున్నాను అని చెప్తున్నాడు. అతను చేయలేదని నేను నమ్ముతున్నాను అని అంటున్నాడు. అయితే సిబిఐ ఇతన్ని ఒక ముద్దాయిగా చేర్చింది. అట్లాంటప్పుడు కూడా వాళ్ళకి ఎందుకు అలాంటి అంత నమ్మకం ఎందుకు? ఇంకోటి అంటే సిబిఐ ఇచ్చిన సాక్ష్యాలు కానివ్వండి, అంటే సునీత గారు పవర్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇచ్చింది కదా, ఆ ప్రజెంటేషన్లోనే మనకు క్లియర్గా తెలుస్తోంది. అంటే ఎప్పుడెప్పుడు ఏ టైంకి ఎక్కడెక్కడ ఫోన్ చేశారనే కానివ్వండి, అన్నీ క్లియర్ కట్గా మనకు తెలుస్తున్నాయి అక్కడ. అది కాకుండా విజయమ్మ గారు, సో ఎక్స్పెషల్లీ ఆవిడ కూడా ఒక చిన్న వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో తను ఏం చెప్పారు? షర్మిల గారిని ఆదరించండి అని చెప్పారు. అంతేగాని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి అనేది అయితే ఎక్కడ ఆవిడ మెన్షన్ కూడా చేయలేదు. అవన్నీ చూస్తుంటే మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది కదా, అంటే తల్లి చెల్లి బాబాయి హత్య కారణమై వాళ్ళని ఎవరు అనేది ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. బాబాయ్ కూతురే కానివ్వండి, బాబాయ్ గారి సతీమణి అయిన పిన్నమ్మ అవుతుంది, పిన్నమ్మాయి కానివ్వండి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక దోషిగానే చూపిస్తున్నారు కదా అక్కడ. దానిలో ఇన్వాల్వ్మెంట్ నీకుంటేనేమో నువ్వు దీని గురించి పట్టించుకోవట్లేదు, నీకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే రీతిగానే వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా అక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగిపోయింది. సో ఇవన్నీ ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అవినాష్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు? సో ఆయన గురించి ఈయన ఏమైనా భయపడుతున్నాడా? రేపు పొద్దున ఆయన అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని చూసి భయపడుతున్నాడా అవినాష్ రెడ్డిని? రేపు పొద్దున అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే సో వీళ్ళ గురించి ఏమైనా వస్తాయేమో కొన్ని విషయాలు ఏమైనా. ఎందుకంటే ఆ రోజు ఆయన హత్య జరిగే టైంలో కూడా తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్లు వెళ్ళటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి కదా. దాని తాలూకానే వాళ్ళకందరికీ కూడా ఒక డౌట్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. సో దీనిలో హత్యలో భాగం. ఎందుకంటే పులివెందల అనేది రాజశేఖర్ రెడ్డి గారికే కానివ్వండి, వివేకానంద రెడ్డి గారికి ఒక అడ్డాలాగా అయిన ప్రదేశం అది. సో అలాంటి ప్లేస్లో వివేకానంద రెడ్డి గారి హత్య అంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉండి చూసుకున్న వాళ్ళు వివేకానంద రెడ్డి గారు. సో రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడో వెళ్ళినప్పుడు చూసుకుంటారే కానీ ఆయన మొత్తం సీఎంగా ఉన్నప్పుడే కానివ్వండి, ఆయన మినిస్టర్గా పనిచేసినప్పుడే కానివ్వండి, ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉండి చూసుకునేది వివేకానంద రెడ్డి గారే. అందుకని ఆయన ఫాలోవర్స్, ఆయన అభిమానులే కానివ్వండి, ఆయన ఎంతమందికి పనులు చేసి పెట్టారో అక్కడ వాళ్ళందరూ కూడా ఆయన అభిమానిస్తారు కదా. వాళ్ళ అభిమానులే అందరూ కూడా ఒక డౌట్ అనేది ఒకటి రేజ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అనేది ఖచ్చితంగా ఒక అవగాహనకు వచ్చారు. సో తర్వాత టీడీపీ అయిన బీటెక్ రవి గారే కానివ్వండి, ఆయన ఇదివరకు టీడీపీకి అక్కడ పెద్దగా పోలింగ్ బూత్ల్లో కానీ అట్లా కూర్చునే వాళ్ళు కూడా భయపెట్టేవాళ్ళు. అంటే క్యాడర్ కూడా భయపడేది, టీడీపీ క్యాడర్ కూడా. అంటే మనకు అక్కడ స్థానికంగా వాళ్ళు చేసే రౌడీజానికే కానీ అన్నీ భయపడేవాళ్ళు. కానీ బీటెక్ రవి గారు అక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన అయిన తర్వాతే కానివ్వండి, అక్కడ ఒక ధైర్యం అనేది, అంటే తెలుగుదేశం క్యాడర్లో కూడా ఒక ధైర్యమే రావటం, అంటే అక్కడ ఆఫీస్ కూడా పులివెందుల ఆఫీస్ కూడా ఓపెన్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుగుదేశం కూడా కొంచెం కొత్త ఉత్సాహం రావటమే కానివ్వండి. బీటెక్ రవి గారు అక్కడ తెలుగుదేశం క్యాడర్ని అంటూ స్పష్టంగా ఒక మెజారిటీ ఇచ్చేటట్టు క్యాడర్ని కూడా రెడీ చేసుకోవటం జరిగింది. సో రేపు పొద్దున వాళ్ళ రిజల్ట్స్లో కూడా అది బాగా పర్సంటేజ్ కనపడుతుంది. ఒకవేళ ఓడిపోయినా ఓడిపోవచ్చు, అంటే
షర్మిల గారు చేసిన ఆవిడ ఒక పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ ఉండటం మూలానే కానివ్వండి, అక్కడ ఒక క్యాండిడేట్ని నిలబెట్టడం జరిగింది. అక్కడ నిలబడటం, వాళ్ళు ఓట్ పోలింగ్కి తన మొత్తం వాళ్ళందరినీ కూడా ఓట్ కోసం అభ్యర్థించడం కూడా జరిగింది. సో దీనిలో విజయమ్మ గారు కూడా కూతుర్ని ఆదరించండి, కూతురు ఏదైతే చెప్తుందో దానికి సపోర్ట్ చేయండి అనే విధంగానే ఆవిడ చెప్పడం కూడా జరిగింది. సో దీనిలో 2 రకాలుగా వాళ్ళకి ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇంకా దస్తగిరి ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్యలో ఇన్వాల్వ్మెంట్ అయిన వ్యక్తి కూడా ఎంతో అంత ఓట్లయితే ప్రభావం చూపిస్తుంది కదా, 500 1000 లోపలైనా ఏదో వాళ్ళ సామాజిక వర్గ పరంగానో ఏదో అంత డిఫరెన్స్ అయితే తీసుకురాగలుగుతాడు కదా. ఇవన్నీ చర్య చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశంకి అవి ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఓట్లు చీలటం కూడా ఉంటుంది కాబట్టి. ఇంకొకటి, భారతి గారు అక్కడ ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. పులివెందుల ప్రజలే వ్యతిరేకించడం జరిగింది. సో మా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వేశారు అని ల్యాండ్ యాక్ట్ చట్టం తీసుకొచ్చారు. అంటే దాని మీద వ్యతిరేకత కూడా ప్రజల్లో ఉంది. సో అది డైరెక్ట్గా భారతిరెడ్డి గారిని అడగటం కూడా జరిగింది. సో ఇవన్నీ చూస్తే ఆబ్వియస్లీ ఆయనకి మెజార్టీ తగ్గటమైన, అంటే పూర్తిగా మెజార్టీ ఏదో చిన్న 5000తో 6. అండ్ ఇప్పుడు కరెక్టే మీరు అన్నట్టు పులివెందులలో అంటే కొన్ని కాలనీల్లో వాళ్ళని వ్యతిరేకించారు. ఓకే, రౌడీజం కూడా ఒక ప్లస్, వాళ్ళకి ప్లస్ అవుతుంది టీడీపీ వాళ్ళకి అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు పులివెందులలో? పులివెందుల్లో అదే ఎట్లా ఉందంటే ఖచ్చితంగా ఇవన్నీ మైనస్లు అయితే చాలా రకాలు వాళ్ళకి కనపడుతుంది జగన్మోహన్ రెడ్డికి. తల్లి, చెల్లి, పిన్నమ్మ కూతురు కానీ, బాబాయ్ హత్య కానివ్వండి, అతను సపోర్ట్ చేస్తున్న అవినాష్ రెడ్డి మూలానే కానివ్వండి, ఇవన్నీ ఇక చూస్తే కొంచెం మైనస్ కనిపిస్తుంది. అంటే అభివృద్ధి కూడా నోచుకోకపోవటం ఒకటి, యువతకు ఉద్యోగాలు లేకపోవటం, కడప స్టీల్ ప్లాంట్ నేను పెడతాను అని ఏదైతే మాట చెప్పాడో, సో అంటే కడప ప్రజలకి ఏ రకమైన భరోసా లేకుండా పోవటం, అంటే ఎంతసేపు దోచుకోవటంలోనే ఇచ్చేసాడే కానీ ఎక్కడ ఎవరికి అభివృద్ధి అనేది కనపడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యతిరేకత ఉంటుంది. ఎవరికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి కూడా లేదు కాబట్టి. సో తెలుగుదేశం కూడా పుంజుకోవటం జరిగింది. సో బీటెక్ రవి గారి మీద ఒక నింద పడింది, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన ముద్దాయి అని చెప్పి మాట్లాడటం జరిగింది గతంలో. అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయినాయి కదా. అంటే ఇప్పుడు ఎవరు హత్య చేశారనేది ప్రజలకు అందరికీ తేటతెల్లమైంది. సో ఆ సింపతి కూడా బీటెక్ రవి గారికి కలిసి వచ్చే అంశం కింద తీసుకోవచ్చు. ఇవన్నీ చూస్తే నేను చెప్పినట్టు పెద్ద మెజారిటీతో గెలిచినా పెద్ద మెజారిటీ లేదు, ఓడిపోయినా పెద్ద మెజారిటీతో ఏమీ ఉండదు. సో 5-10 వేల ఓట్ల మెజారిటీతోనే గెలుస్తాడేమో కానీ పెద్ద మెజారిటీతో గెలిచిపోయేంత ఇదైతే లేదు. వ్యతిరేకత అయితే ఎక్కువగానే ఉంది. అదేలాగా తెలుగుదేశం గెలిచినా 5-6 వేల మెజార్టీతో ఖచ్చితంగా గెలిచే అవకాశం, ఎక్కువ భాగం తెలుగుదేశం గెలిచే అవకాశాలే కనపడుతున్నాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఎంతో అంత ఓట్లయితే ప్రభావం చూపిస్తుంది కదా, 500 1000 లోపలైనా ఏదో వాళ్ళ సామాజిక వర్గ పరంగానో ఏదో అంత డిఫరెన్స్ అయితే తీసుకురాగలుగుతాడు కదా. ఇవన్నీ చర్య చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశంకి అవి ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఓట్లు చీలటం కూడా ఉంటుంది కాబట్టి. ఇంకొకటి, భారతి గారు జరిగింది. సో మా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో